Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to see All India Tiger Estimation Report, July 29th kabatti. So that is observed as International or Global Tiger Day. మరి దీనిలో భాగంగా మనకు సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఎవరు సో మోఎఫ్సిసి మినిస్టర్ ప్రకాష్ జవడేకర్ రైట్. సో ప్రకాష్ జవడేకర్ ఎవరైతే ఉన్నారో హీ రిలీజ్డ్ దిస్ రిపోర్ట్ ఎస్టర్డే. ఇది నిన్న ఈ రిపోర్టును రిలీజ్ చేయడం జరిగింది అండి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అని చెప్పేసి క్లియర్. మరి ఈ ఎస్టిమేషన్ రిపోర్ట్ అనేది ఏ సంవత్సరానికి సంబంధించినది అంటే 2018కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది క్లియర్. మరి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసినారు? 2020 జూలై 29th రోజున దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు రిలీజ్ చేసినారు? ప్రకాష్ జవడేకర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు ఇతను అంటే మోఎఫ్సిసికి సంబంధించినటువంటి మినిస్టర్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ పర్యావరణ, ఫారెస్ట్ అటవీ, క్లైమేట్ చేంజ్, శీతోష్ణ స్థితి మార్పు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ప్రకాష్ జవడేకర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? జూలై 29th అంటే సో జూలై 29th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ టైగర్ డే. సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే. సో ఇది దీనికి సంబంధించినటువంటి దినోత్సవం. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఈ దినోత్సవాలకు సంబంధించినటువంటి చాలా ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వరల్డ్స్ వెట్లాండ్స్ డే అంటే ఏంటి, నెక్స్ట్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అని చెప్పేసి ఏ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనే కాంటెక్స్ట్ లోపల మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి జూలై 29th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే. మరి ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది అంటే జనరల్గా దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్, దెర్ ఈస్ అ కన్వెన్షన్ దట్ ఈస్ సెయింట్ పీటర్స్బర్గ్. ఓకే, సో సెయింట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్, మనకు ఇది ఒక కన్వెన్షన్ అనేది జరిగింది. కన్వెన్షన్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీటింగ్ ఆర్ సమిట్ ఆర్ సెషన్. మరి ఈ సెయింట్ పీటర్స్బర్గ్, సో బర్గ్ అనే పేరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బర్గ్ అనేటువంటి పేరు ఎక్కువగా మనకి కంట్రీస్కి సంబంధించి ఉంటుంది. యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీస్ లోపల ఈ పదం కనబడతా ఉంటుంది. మరి ఇది సెయింట్ పీటర్స్బర్గ్ అనేది మనకు యూరప్కు కలిసి ఉన్నటువంటి ఒకానొక కంట్రీ, దట్ ఈస్ రష్యా. మరి రష్యా లోపల ఉన్నటువంటి ఒకానొక పట్టణం ఇది. ఇట్స్ ఎ టౌన్ ఇన్ రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి. మరి ఈ టౌన్ లోపల ఒక కన్వెన్షన్ జరిగింది. ఏంటి ఈ కన్వెన్షన్? ఎప్పుడు జరిగింది అంటే 2010కి సంబంధించి జరిగింది. సో ఇది కంప్లీట్గా కన్వెన్షన్ ఆన్ టైగర్స్, పులులకు సంబంధించినటువంటి కన్వెన్షన్ ఇది. మరి ఈ పులులకు సంబంధించినటువంటి కన్వెన్షన్ ఏదైతే ఉందో మొత్తం ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం 13 కంట్రీస్ 13 దేశాల లోపల ఈ పులులకు సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు కానీ పులులకు సంబంధించినటువంటి పాపులేషన్ కానీ ఉన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పులుల పైన చాలా ఫ్రీక్వెంట్గా మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్ అనేది 13 కంట్రీస్ ఇందులోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో 2010 లోపల ఇది జరిగింది. ఎప్పుడు జరిగింది? 2010 అంటే జూలై 29th. సో 2010 జూలై 29th రోజున జరిగింది కాబట్టి సో దిస్ జూలై 29th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద గ్లోబల్ టైగర్స్ డే. క్లియర్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ 13 ఏవైతే ఉన్నాయో రైట్, సో 13 కంట్రీస్ లోపల ఏంటి ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్యమైనటువంటి అవుట్కమ్ అంటే సో 2022 నాటికి 2022 నాటికి అంటే ఆఫ్టర్ 2 years 2022 నాటికి ఇక్కడ ఎన్నైతే టైగర్స్ ఉన్నాయో, ఎన్నైతే టైగర్స్ ఒక్కొక్క దేశం లోపల ఉన్నాయో సో వాటి యొక్క నంబర్ను డబుల్ చేయడం అనేది టార్గెట్. Okay, so doubling the number of tigers in the respective countries is the major agenda or aim of this particular St. Petersburg Convention 2010. 2010కి సంబంధించినటువంటి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఆయా దేశాల లోపల ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో సో దాన్ని డబుల్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి పని అండి. క్లియర్.
మరి ఇది జనరల్గా ఇప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరము ఈ గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ టైగర్స్ డేను మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్. మరి ఇక్కడ ప్రకాష్ జవదేకర్ నిన్న 2020 జూలై 29 రోజున ఒక రిపోర్టును రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఆ రిపోర్టు? ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 అని చెప్పేసి రిలీజ్ చేసింది నిన్న. ఎప్పటి రిపోర్ట్ అది? 2018కి సంబంధించినటువంటి రిపోర్ట్. మరి మన దేశం లోపల జనరల్గా గుర్తుపెట్టుకోండి, టైగర్ సెన్సస్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఫర్ ఎవ్రీ 4 years. ఓకేనా? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను, అంటే పులుల యొక్క జనాభా లెక్కలను సేకరించడం జరుగుతుంది భారతదేశం లోపల. మరి ఇక్కడ లాస్ట్ మనం 2018కి సంబంధించి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి 4వ జనాభా లెక్కలు. సో 4th టైగర్ సెన్సస్ ఇది. 4వ జనాభా లెక్కలు పులులకు సంబంధించి 2018 సంవత్సరం లోపల రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసినారు అంటే 2019 లోపల రిలీజ్ చేస్తాం. 2018కి సంబంధించిన జనాభా లెక్కలను 2019 జూలై 29 రోజున నరేంద్ర మోడీ వీటిని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటి కొత్తగా? ఇది ఆల్రెడీ 2018 యొక్క 4th సెన్సస్ అది. 2018కి సంబంధించి 2019 జూలై 29 టైగర్స్ డే రోజున ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఇది అని గమనించినట్లయితే, సో ఇది మొత్తం భారతదేశం లోపల సో ప్రస్తుతం మనకు టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి మళ్ళీ అసెస్మెంట్ ఒక రిపోర్టును ప్రకాష్ జవదేకర్ రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్. మరి ఒకసారి గత రిపోర్టును మనం చూసి ఈ రిపోర్టు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడికి రండి. మోడీ మనకు లాస్ట్ ఇయర్ టైగర్స్ డే జూలై 29 రోజున రిలీజ్ చేయడం జరిగింది. మరి జనరల్గా ఈ రిపోర్టు ప్రకారము భారతదేశం లోపల ఉన్నటువంటి మొత్తం టైగర్స్ నంబర్ ఎంత అంటే 2967. ఓకే, సో 2967 టైగర్స్. ఇది భారతదేశం లోపల ఉన్నటువంటి మొత్తం టైగర్స్ నంబర్ ఇది. మరి ఈ టైగర్ నంబర్ ప్రపంచం లోపల ఉండేటువంటి టైగర్స్ నంబర్ లోపల 70%. ఓకేనా? మొత్తం ప్రపంచం లోపల ఎంత ఉన్నాయి అకార్డింగ్ టు గ్లోబల్ టైగర్ ఎస్టిమేషన్. రిమెంబర్, సో గ్లోబల్ టైగర్ ఎస్టిమేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టైగర్స్ యొక్క అంచనా ప్రకారం, టైగర్స్ యొక్క అంచనా రిపోర్టు దీన్ని 2016 లోపల రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అ లేటెస్ట్ వన్. 2016 లోపల రిలీజ్ చేసిందే లేటెస్ట్. అది ఏంటది? గ్లోబల్ టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2016. మరి ఈ 2016 ప్రకారము ప్రపంచం లోపల ఉన్నటువంటి మొత్తం టైగర్స్ ఎంత అంటే సో 3820. So this is a total number of tigers in 13 nations, 13 countries according to Global Tiger Estimation Report 2016. Clear? మరి దీని ప్రకారము భారతదేశం లోపల మొత్తం 70% భారతదేశం లోపలనే ఉన్నాయి. దీని ప్రకారము ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? ఫస్ట్ పొజిషన్ ఏంటి అంటే ఇండియా, దెన్ ఫాలోడ్ బై రష్యా, దెన్ ఇండోనేషియా. ఓకే, ఈ 3 వరుసగా ఉన్నటువంటి కంట్రీస్ ఇండియా, రష్యా అండ్ ఇండోనేషియా. ఈ 3 కంట్రీస్ లోపల ప్రపంచం లోపల టైగర్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ గ్లోబల్ టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టు ఆధారంగా మొత్తం భారతదేశం లోపల ప్రస్తుతం ఉన్నటువంటి 2967 టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచం లోపల 70%కి ఈక్వివాలెంట్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ టైగర్ సెన్సస్ ప్రకారము మొత్తం ఏ స్టేట్ లోపల అత్యధికంగా టైగర్స్ ఉన్నాయి అని గమనించినట్లయితే సో మనకు మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఇక్కడ 506 టైగర్స్ మధ్యప్రదేశ్ లోపల ఉన్నాయి. దెన్ ఫాలోడ్ బై కర్ణాటక, సో 524. కర్ణాటక రాష్ట్రం లోపల 2వ స్థానం లోపల ఉంది, దట్ ఈస్ 524 ఇన్ నంబర్. దెన్ ఉత్తరాఖండ్ లోపల సో 440 టైగర్స్ అనేవి ఉత్తరాఖండ్ లోపల ఉన్నాయి. సో దెన్ ఫాలోడ్ బై ఉత్తరాఖండ్ తర్వాత మనకు 4వ స్థానం లోపల ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర. సో దిస్ ఈస్ 312. దెన్ ఫాలోడ్ బై వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్, దట్ ఈస్ తమిళనాడు 264.
ఓకే, సో తమిళనాడు లోపల 264 ఇన్ నంబర్. సో ఇట్లా మనకు వరుసగా 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 రాష్ట్రాల లోపల ఉండేటువంటి టైగర్స్ నంబర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మధ్యప్రదేశ్ 526, కర్ణాటక 524, ఉత్తరాఖండ్ 440, మహారాష్ట్ర 312, తమిళనాడు 264. సో దిస్ ఈస్ అబౌట్ టైగర్ నంబర్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. అత్యధికంగా ఉన్నది ఎక్కడ? మధ్యప్రదేశ్ లోపల ఉన్నది. దీన్నే మనం జనరల్గా ఏమంటాం మధ్యప్రదేశ్ను అంటే సో టైగర్స్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో టైగర్ స్టేట్, పులుల రాష్ట్రము, టైగర్స్ స్టేట్ అని చెప్పేసి పేరుతో మనము మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతున్నది. ఓకేనా, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ టైగర్స్ పాపులేషన్ రీత్యా అత్యధికంగా టైగర్స్ పెరిగినటువంటి, శాతపరంగా అత్యధికంగా టైగర్ పాపులేషన్ పెరిగినటువంటి స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. ఇక్కడ గత సెన్సస్తో పోల్చితే అంటే థర్డ్ సెన్సస్తో పోల్చితే ఫోర్త్ సెన్సస్కి వచ్చేసరికి 71% హైక్ అనేది జరిగింది. దెన్ ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఇక్కడ అరౌండ్ 64% పెరుగుదల అనేది మనకు కనబడతా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ 62 to 64%. ఓకే, 62 to 64% మనకు పెరుగుదల మహారాష్ట్ర లోపల జరిగితే అత్యధికంగా పెరుగుదల మనకు మధ్యప్రదేశ్ లోపల ఉన్న దట్ ఈస్ 71%. మరి అతి తక్కువ పెరుగుదల కలిగినటువంటి రాష్ట్రాలు జస్ట్ ఛత్తీస్గఢ్ ఫాలోడ్ బై మిజోరాం. ఓకే, సో ఛత్తీస్గఢ్ లోపల అదేవిధంగా మిజోరాం లోపల మనకు పెరుగుదల అనేది అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనము ఈ ఫోర్త్ సెన్సస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. క్లియర్? మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మరి ఏ విధంగా ఈ సెన్సస్ను మనం కండక్ట్ చేసినాము అంటే ఈ నంబర్ ఏ విధంగా వచ్చింది మనకి అని చూసే ముందు ఈ నంబర్ లోపల మనం వివిధ రకాల రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినాము కదా. మరి మన తెలుగు రాష్ట్రాల లోపల ఎట్లా ఉంది పరిస్థితి అని ఒకసారి మీరు గమనించినట్లయితే ఇందులోపల సో 2967లో ఏపీ లోపల ఉన్నటువంటి టైగర్స్ ఎన్ని? 48 టైగర్స్ ఇన్ ఏపీ. తెలంగాణ లోపల ఉన్నవి ఏంటి? 26. ఓకేనా, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ మొత్తం నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ను ఏ విధంగా మనం అంచనా వేయడం జరిగింది? దెర్ ఆర్ 2 మెథడ్స్. బేసికల్లీ 2 మెథడ్స్ను ఫాలో కావడం జరిగిందండి. ఏంటి ఆ 2 మెథడ్స్ అంటే ఒకటి హ్యాబిటాట్ అసెస్మెంట్, ఒకటేంటి హ్యాబిటాట్ అసెస్మెంట్. ఏంటి అంటే ఆవాస మదింపు. సో ఆ టైగర్స్ పెరిగేటువంటి ఆవాసం ఏదైతే ఏ ప్రదేశం లోపలనైతే పెరగడం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం ఆవాసం అని చెప్పేసి అంటాం. మరి ఆవాసాన్ని మదింపు చేయడం వల్ల హ్యాబిటాట్ అసెస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2018 సెన్సస్. దెన్ నంబర్ 2 ప్రే ఎస్టిమేషన్. ఓకే, సో ప్రే ఎస్టిమేషన్ అంటే పులులు తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఓకే, పులులు ఏ ఆహారాన్ని అయితే తినడం జరుగుతుందో ఆ ఆహారాన్ని బట్టి మనం టైగర్స్ యొక్క పాపులేషన్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హ్యాబిటట్ అసెస్మెంట్ ఒకటి, దెన్ ప్రే ఎస్టిమేషన్ ఒకటి. ఈ రెండింటి వల్ల మనం మొత్తం టైగర్స్ను మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. మరి జనరల్గా మొత్తం ఈ ఎస్టిమేషన్ను బట్టి ఎవరు సూపర్వైజ్ చేయడం జరుగుతుంది? మొత్తం భారతదేశం లోపల ఉండేటువంటి టైగర్ సెన్సస్ని ఎవరు సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎన్టీసీఏ. గుర్తుపెట్టుకోండి, ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ. సో నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ ఈజ్ ద మేజర్ అథారిటీ విచ్ సూపర్వైజెస్ ద టైగర్ సెన్సస్ ఇన్ ఇండియా. ఓకేనా, మరి దీనికి ఎవరు హెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే భారత ప్రధాని ఉన్నారో ప్రస్తుతం నరేంద్ర మోడీ, సో దీనికి హెడ్గా పనిచేయడం జరుగుతుంది జనరల్గా. సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 బేస్డ్ ఆన్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా, సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంటుంది మనకు 1972 లోపల దీన్ని తీసుకురావడం జరిగింది. మరి 1972 లోపల తీసుకొచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏదైతే ఉందో సో దీని ఆధారంగా 2005 లోపల ఈ ఎన్టీసీఏ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా, మరి ఈ టైగర్స్ ఎస్టిమేషన్ లోపల ఇంకా ఎవరు పాల్గొంటారు? ఎన్టీసీఏకు ఎవరు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే WII. సో డెహ్రాడూన్. సో దిస్ ఈస్
ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ లోపల ఉత్తరాఖండ్కు సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సపోర్ట్స్ NTCA విత్ రెస్పెక్ట్ టు టైగర్ సెన్సస్. క్లియర్? మరి ఈ WII ఏదైతే ఉందో ఇక్కడ మనకు టైగర్స్కు సంబంధించినటువంటి అతిపెద్ద డేటాబేస్ అనేది ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ హ్యాస్ లార్జెస్ట్ డేటాబేస్ విత్ రెస్పెక్ట్ టు టైగర్స్. సో భారతదేశం లోపల పులులకు సంబంధించి అతిపెద్ద డేటాబేస్ ఎక్కడ ఎన్ని ఉన్నాయనేది కంప్లీట్ డీటెయిల్స్ మనకు WII లోపల వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లోపల ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి టైగర్ సెల్ను కూడా WII లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? టైగర్ సెల్ అంటే టైగర్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒకానొక సెల్ అన్నమాట. క్లియర్? సో ఇట్లా మనకు ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసెస్మెంట్స్ ద్వారా మనకు 2018 సెన్సస్ను బయటకు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి లోపల ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ ఆధారిత ఒక సాఫ్ట్వేర్ను, ఇంటర్నెట్ ఆధారిత సాఫ్ట్వేర్ను యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ mStripes. ఏంటది? mStripes. సో mStripes అనే ఒక సాఫ్ట్వేర్ను యూజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ 4th టైగర్ సెన్సస్ ఇన్ ఇండియా. సో భారతదేశం లోపల 4వ టైగర్ సెన్సస్ అంటే 2018 లోపల తీసినటువంటి టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో సో ఆ టైగర్ సెన్సస్ ప్రకారము ఏ సాఫ్ట్వేర్ను మనం యూజ్ చేయడం జరిగింది అంటే mStripes అని చెప్పేసి. మరి ఏంటి mStripes అని గమనించినట్లయితే సో మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. ఓకేనా? సో మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్, ఓకే, intensive protection and ecological status is an expansion of mStripes. So this is purely a software based information so which is used in the tiger census, that is particularly 4th tiger census 2018. clear? So ఇది మనము గత 4th tiger census లోపల యూజ్ చేసి టైగర్స్ ని కరెక్ట్ గా మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. క్లియర్? మరి ఈ విధంగా కంప్లీట్ గా హ్యాబిటెట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ టైగర్ సెన్సస్. మరి టైగర్స్ ఎస్టిమేషన్ ఇక్కడ ఎక్కువగా ఏం వాడతాం మరి అంటే కెమెరాస్ను మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే టైగర్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాల లోపల అత్యధిక మొత్తం లోపల మనం కెమెరాస్ యూజ్ చేస్తాం. అంటే కెమెరా ట్రాపింగ్ అవి తీసేటువంటి ఫోటోస్ ఉంటాయి కదా, ఆ కెమెరా ట్రాపింగ్ వల్ల ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లారిటీ మనకు రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కెమెరా ట్రాపింగ్ ఏదైతే ఉందో కెమెరా ట్రాపింగ్ బేస్డ్ సర్వే అన్నమాట. సో ఇది రీసెంట్గా మీకు గిన్నీస్ బుక్ లోపలికి ఎక్కింది ఇది. ఓకే, సో గిన్నీస్ బుక్ వాళ్ళు ఆల్రెడీ మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం లోపల 4th టైగర్ సెన్సస్ ఏదైతే 2018కి సంబంధించి ఉందో అందులోపల ఇది ప్రపంచం లోపలనే. సో దిస్ ఈజ్ అ వరల్డ్ బిగ్గెస్ట్ టైగర్ సెన్సస్ సర్వే విత్ కెమెరా ట్రాప్స్. సో కెమెరాలను వాడి తీసినటువంటి లేదా సర్వే చేసినటువంటి మొత్తం సర్వేస్ లోపల ప్రపంచం లోపల అతిపెద్ద సర్వే ఏది అంటే సో దిస్ ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ సర్వే బై యూసింగ్ కెమెరాస్ ఆర్ కెమెరా ట్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తీసినటువంటి అతిపెద్ద సర్వేగా మనకు రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోపల కూడా ఎక్కడం జరిగింది భారతదేశానికి సంబంధించినటువంటి పులుల లెక్కలు. ఓకేనా? సో ఇది మరి కంప్లీట్గా మనకు రీసెంట్ ఇది. మరి గుర్తుపెట్టుకోండి, మనకు ఇది 4వ సర్వే అని చెప్పేసి అంటున్నాను. మరి మొదటిసారిగా భారతదేశం లోపల ఎప్పుడు స్టార్ట్ అయింది పులుల సర్వే అంటే 2006. రిమెంబర్, సో ఫస్ట్ టైగర్ సెన్సస్ ఎస్టిమేషన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద ఇయర్ 2006. మరి ఇప్పుడున్నది ఏంటి 4వది. ప్రతి 4 సంవత్సరాల కంటే ఏంటి 2010, 2014, నౌ 2018. ఓకేనా? సో 2018 అనేది 4th, ఆల్రెడీ దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. మరి 2014 లోపల ఎన్ని టైగర్స్ ఉన్నాయి అంటే 2226. గుర్తుపెట్టుకోండి, భారతదేశం లోపల 2014 జనాభా లెక్కలు అంటే టైగర్ సెన్సస్ ప్రకారము 2226 టైగర్స్ ఉన్నాయి.
మరి అప్పటికి మనకు రిపోర్ట్ వచ్చే నాటికి స్టేట్ డివైడ్ అయింది, కానీ మనకు యునైటెడ్ ఏపీకి మాత్రమే సంబంధించిన రిపోర్టును వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము మొత్తం యునైటెడ్ ఏపీ లోపల ఉన్నటువంటి టైగర్స్ 68. సో ఎన్ని 68 టైగర్స్. 2226 అనేది 2014 సెన్సస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి టైగర్స్ నంబర్ ఎంతంటే 68. ఓకేనా. సో ఇది మరి కంప్లీట్గా గత టైగర్ సెన్సస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గతం లోపల ఉన్నటువంటి టైగర్ సెన్సస్. క్లియర్. దెన్ కమ్ టు లేటెస్ట్ రిపోర్ట్. ప్రకాష్ జవడేకర్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రకాష్ జవడేకర్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుంది మనకు చూద్దామా. మరి ఈ రిపోర్ట్ ప్రకారము గుర్తుపెట్టుకోండి, 13 కంట్రీస్ లోపల ఆల్రెడీ నేను చెప్పాను 13 కంట్రీస్ లోపల టైగర్ పాపులేషన్ అనేది ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఇండియా హార్బర్స్ 70% ఆఫ్ టైగర్స్. ఆల్రెడీ ఇది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. మొత్తం 70% టైగర్స్ ప్రపంచం లోపల భారతదేశం లోపలనే ఉన్నాయి. మరి ఇందులోపల కార్బెట్ మనకు ఏంటి, టైగర్ రిజర్వ్స్ పరంగా గమనించినట్లయితే, టైగర్ రిజర్వ్స్ పరంగా మీరు గమనించినట్లయితే, సో భారతదేశం లోపల టైగర్ రిజర్వ్స్ పరంగా మీరు గమనిస్తే కార్బెట్ రిజర్వ్ లోపల అత్యధికంగా టైగర్స్ ఉన్నాయి. ఆ నంబర్ ఎంత అంటే 231. మనకు ఇంతకుముందు చెప్పాను మీకు, రాష్ట్రాల పరంగా అత్యధికంగా పులుల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ 526, ఫాలోడ్ బై కర్ణాటక 524 అని చెప్పేసి. క్లియర్. మరి ఇక్కడ అంటే టైగర్ రిజర్వ్స్ పరంగా గమనించినట్లయితే, అంటే కొన్ని సంరక్షణ ప్రదేశాలను పూర్తిగా టైగర్స్ కోసం మనం కంప్లీట్గా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర క్యాబినెట్. మరి ఇట్లాంటి టైగర్ రిజర్వ్స్ లోపల ఒకానొక టైగర్ రిజర్వ్ ఏంటి, కార్బెట్ టైగర్ రిజర్వ్. మరి ఇందులోపల మొత్తం భారతదేశం లోపలనే అత్యధికంగా టైగర్స్ ఉన్నాయి అని చెప్పేసి లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి ఈ రిపోర్ట్ లోపల. సో 231 టైగర్స్ ఉన్నాయి. మరి అసలు మొత్తానికే టైగర్స్ లేనటువంటివి గుర్తుపెట్టుకోండి, మొత్తానికే టైగర్స్ లేనటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, దంఫా, ఇది మిజోరాం. సో మిజోరాం లోపల ఉన్నటువంటి దంఫా, అదేవిధంగా బక్సా, సో బక్సా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా పులమావ్ జార్ఖండ్. సో పులమావ్ జార్ఖండ్, ఒకటి బక్సా వెస్ట్ బెంగాల్ అండ్ దంఫా మిజోరాం. ఈ 3 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల ఒక్క టైగర్ కూడా లేదు అని చెప్పేసి సో ప్రస్తుత రిపోర్ట్ మనకు చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మరి అసలు ఏంటి టైగర్ రిజర్వ్స్ అంటే, టైగర్స్ కోసం కేటాయించబడినటువంటి రక్షిత ప్రాంతాలు. మరి ఈ టైగర్ రిజర్వ్స్ను ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది అంటే, టైగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1. సో ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1 ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ టైగర్ను 9 టైగర్ రిజర్వ్స్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది భారతదేశం లోపల. అందులో ఒకానొక టైగర్ రిజర్వ్ ఏంటి అంటే కార్బెట్. ఓకేనా. మరి ఈ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1973-74 నుంచి ఇవి స్టార్ట్ అయినాయి భారతదేశం లోపల. టైగర్ రిజర్వ్స్కు రక్షిత ప్రాంతాలను కేటాయించడం అనేటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో 1973-74 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం మొత్తం భారతదేశం లోపల ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ల సంఖ్య ఎంత అంటే 50. గుర్తుపెట్టుకోండి, ఇందులోపల 49th ఏంటి అంటే ఒరాంగ్, ఇది అసోం లోపల ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. దెన్ 50th అంటే చిట్ట చివరిసారిగా ఏర్పాటైనది ఏంటి అంటే కమ్లాంగ్. ఓకేనా. ఇది అరుణాచల్ ప్రదేశ్, నాట్ ఆంధ్రప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ లోపల ఉన్నటువంటి కమ్లాంగ్ ఏదైతే ఉందో, సో ఇది లాస్ట్, దట్ ఈస్ 50th టైగర్ రిజర్వ్. దీనికన్నా ముందు ఏర్పడింది ఏంటి 49th టైగర్ రిజర్వ్, దట్ ఈస్ ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి. మరి ఇందులోపల మనకు తెలుగు స్టేట్స్ లోపల ఏమున్నాయి, తెలంగాణ స్టేట్స్ లోపల 2 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లోపల 1 ఉంది. మరి ఏంటి ఈ 2 తెలంగాణ రాష్ట్రం లోపల అంటే, ఒకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్, రెండవది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఓకేనా. సో కవ్వాల్ టైగర్ రిజర్వ్, రెండవది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. మరి ఇక్కడ ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, గత ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి జన్నారం, ఆసిఫాబాద్, కొమరంభీం, నెక్స్ట్ నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, అంటే గత ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనుకున్నట్లయితే, ఇక్కడ మధ్య లోపల ప్రాణహిత రివర్ ఉంటుంది, ఇట్లా
దిస్ ఈజ్ రివర్ ప్రాణహిత. మరి ఈ ప్రాణహితకు అటువైపున ఏ రాష్ట్రం ఉన్నది? మహారాష్ట్రం. ఇదేంటి? తెలంగాణ. సో ఈ మహారాష్ట్ర లోపల ఈ ప్రాణహితకు పక్కన ఒడ్డున ఒకటి ఏంటి? అది తాడోబా అంధేరి ఉంటుంది. రైట్. సో తాడోబా అంధేరి మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుంది. మరి ఇక్కడ అత్యధికంగా టైగర్స్ పాపులేషన్ అనేది పెరుగుతూ వస్తున్నది. సో టైగర్ పాపులేషన్ ఎక్కువగా తాడోబా అంధేరి లోపల పెరగడం వల్ల ఈ టైగర్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి మనకు కవ్వాల్ శాంక్చురీస్కి వలస రావడం జరుగుతున్నది. కవ్వాల్ టైగర్ రిజర్వ్కి వలస వస్తున్నాయి. కానీ అవి వస్తున్నాయి పోతున్నాయి అంటే వాటి యొక్క నిలకడ అనేది సక్రమంగా లేదు. ఎందుకు లేదు అంటే కోర్ రీజన్ ప్రాపర్గా లేదు కవ్వాల్ లోపల. సో ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ ఆదిలాబాద్ లోపల ఉన్నటువంటి కవ్వాల్ శాంక్చురీ ఏదైతే ఉందో ఇది మనకు దేంతో లింకును కలిగి ఉన్నది? తాడోబా అంధేరితో లింకును కలిగి ఉన్నది. అయినప్పటికీ కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్టు ప్రకారము కవ్వాల్ లోపల ఎన్ని టైగర్స్ ఉన్నాయి అంటే కేవలం ఒకే ఒక టైగర్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా అమ్రాబాద్ లోపల 7 ఉన్నట్లుగా గుర్తించారు. 7 టైగర్స్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ఈ కొత్త రిపోర్టు ప్రకారము. దెన్ ఏపీ లోపల ఒకటి, దట్ ఈస్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. సో నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఏదైతే టైగర్ రిజర్వ్ ఉందో సో ఇది మనకు ఏపీ లోపల ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. అదేవిధంగా ఇది భారతదేశం లోపలనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇది ఇండియా లోపల అతిపెద్ద టైగర్ రిజర్వ్గా దీన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి భారతదేశం లోపల ఉన్నటువంటి అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంటి అంటే బోర్. సో బోర్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర లోపల ఉన్నది. ఓకేనా? సో ఇట్లా మనకు కార్బెట్ లోపల మనకు పులుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నది అనే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. రైట్. మరి ఇట్లా ఈ 231 మనకు ఎక్కడ అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతం, దట్ ఈస్ కార్బెట్. మరి శాంక్చురీస్ లోపల భారతదేశం లోపల ఉన్నటువంటి శాంక్చురీస్ అంటే అభయారణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అభయారణ్యాల లోపల టైగర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. దేంతో పోల్చితే? టైగర్ రిజర్వ్స్తో పోల్చితే. మరి ఇక్కడ ఎంత ఉన్నాయి దీని ప్రకారము అంటే 1923. సో 1923 టైగర్స్ మనకు ఏ రక్షిత ప్రాంతాల లోపల కనబడుతున్నాయి? భారతదేశం లోపల శాంక్చురీస్ లేదా అభయారణ్యాలు అని మనకు ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతున్నది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ రిపోర్ట్, కంప్లీట్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 రిపోర్ట్. క్లియర్? సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఈ రిపోర్టు నిన్న వచ్చింది కాబట్టి ఇది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇదంతా ఇన్ఫర్మేషను నేను రాసినటువంటి మీకు పర్యావరణము సుస్థిరాభివృద్ధి అనేటువంటి పుస్తకం లోపల మీకు కనబడతా ఉంటాం. సో ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. యూ కెన్ జస్ట్ గెట్ ఇట్ అండ్ గో త్రూ ఇట్ వన్స్. ఓకేనా? ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ నేను కంప్లీట్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది లేటెస్ట్ వన్, ఇది నిన్న రిలీజ్ చేసింది కాబట్టి ఇది దానికి అటాచ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.